ఇంకా ఈ హెడర్ మన కార్ ఫిట్ చేసినామంటే నైట్ మొత్తం అరుపులే ఇంకా. హే గైస్, మన కొత్త బ్లాగ్ లోకి అయితే స్వాగతం సుస్వాగతం. అన్నా నమస్తే. ఇంకా మొహరం అని చెప్పేసి బెంగళూరు నుంచి వచ్చిన ఇంకా హెయిర్ కట్ కూడా చేసుకుని ఇచ్చిన అనమాట, స్మార్ట్ గా కనిపించాలని చెప్పేసి. ఈ ఎగ్జాస్ట్ కొన్ని చాలా రోజులు అయింది కానీ అట్లే పెట్టేసిన అనమాట, వాడకుండా. ఎందుకో టైం దొరకలేదని చెప్పేసి అట్లే పెట్టేసిన. కానీ ఇంకా మొహరంలో సౌండ్ ఉండాలని చెప్పేసి మొత్తం ఫుల్ సిస్టమ్ అయితే తీసుకుని అయితే బయలుదేరేస్తున్నాము. ఇంకా ఫైనల్లీ దానికి కూడా టైం వచ్చేసింది. ఇంకా పెట్రోల్ పట్టుకుని అయితే బయలుదేరేసినాం మనం రాయచూటికి. నేనైతే ఖాన్ కార్ గ్యారేజ్ కి అయితే వచ్చేసిన అనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ముందు మా ఫ్రెండ్ వర్క్ చేపించినాడు, ఇక్కడ బాగా చేస్తారని చెప్పేసి వాడు చెప్తే నేను కూడా వచ్చిన. సో వాళ్ళు ఏమన్నారంటే ఈ మొత్తం వెల్డింగ్ చేయాలా, చేపించుకొని రా అన్నారు. సో అలా అని చెప్పేసి నేను మా తమ్ముడు ఒకటోసారి మళ్ళీ పోయినా. ఫైనల్లీ వెల్డింగ్ చేసుకొచ్చేసిన. ఇంకా ఫిట్ అయిపోతుంది అని చెప్పి ఫుల్ ఖుషి అయిపోయినా నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అది కరెక్ట్ గా వెల్డ్ అవ్వలేదు. మళ్ళా తిప్పి మళ్ళా కట్ చేసి వెల్డింగ్ చేపించుకొని రా అన్నారు. అరే మాలిక్ థోడా సా గల్తీ హో గయి. మళ్ళా మొత్తం తీసి మళ్ళా తీసుకెళ్ళాం అనమాట వెల్డింగ్ షాప్ కి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా చేసుకుని వచ్చిన తర్వాత ఇంకో దరిద్రం ఏమంటే మ్యాన్ ఫోల్డ్ లో సెన్సార్ ఓపెన్ అవ్వలేదు. కష్టపడి మ్యాన్ ఫోల్డ్ తీసి హెడర్స్ అయితే ఫిట్ చేసినాం అనమాట నీట్ గా. ప్రతిసారి గడ్డం చేసేటప్పుడు అంతా ట్రెడ్మింగ్ చేస్తాడు, కానీ ఈసారి మాత్రం చాలా అంటే నెక్స్ట్ లెవెల్ చేసినాడు అనమాట. ఈ సెన్సార్ వల్ల ఒక టార్చర్ అయిపోయింది. నార్మల్ స్పానర్ వాడినామంటే అది స్లిప్ అవుతుంది, ఇంకా రింగ్ వేస్తామంటే అది సరిపోలేదు అనమాట. ఫైనల్ గా ఏం చేసినామంటే నీట్ గా పైన ఉండే సెన్సార్ కి ఏదైతే క్లిప్ వస్తుందో అది వైర్ తో నీట్ గా కట్ చేయకుండా తీసేసి రింగ్ లోపల వేసి తీసేసినాం. ఇంకా మొత్తం సాల్వ్ అయిపోయింది అనుకుంటే మళ్ళా సైలెన్సర్ బెండ్ ఉండింది. ఇంకా బెండ్ అయితే కావద్దని చెప్పి కట్ చేసిన డైరెక్ట్. సెన్సార్ ఫిట్ అయిపోయింది. నాకు క్యూరియాసిటీ పెరిగిపోతుంది. మొత్తం స్టార్ట్ చేయకముందు ఒకసారి చెక్ చేసుకుంటామని చెప్పి కింద వంగితే ఒక బొక్క ఉంది, ఆ బొక్క క్లియర్ చేయడానికి మళ్ళా తీసినాం. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. తీసిన దాన్ని మళ్ళీ వెల్డర్ దగ్గర తీసుకొని పోతే వాళ్ళు షాప్ క్లోజ్ చేసినారు. నాకు నవ్వాలా ఏడవాలా ఏం అర్థం కాలేదు. ఇంకా టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర అయితే వెళ్ళిపోయినా అనమాట. వాళ్ళు నీట్ గా చేసినారు వర్క్. ఇంకా మొత్తం చేపించుకొని వెళ్ళి ఫిట్ చేస్తాం పదా. ఫైనల్లీ ఫిట్ చేసిన తర్వాత కార్ స్టార్ట్ చేస్తానే నాకు ఏం లేదురా, ఏంద్రా ఇది బెబ్బే అనిపించింది. దాని తర్వాత అర్థమైంది దీంట్లో సంథింగ్ ఉంది రో. ఈ కష్ట ఫలితానికి వచ్చిన సౌండ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కలుద్దాం మళ్ళా, బాయ్.